బాగా ప్రెషర్ తీసి లూజ్ మోషన్ చేశాను బాగా కడుపు బాగా నెక్లెస్ చేస్తుంది ఇట్లా మోషన్స్ తగ్గట్లేదు తగ్గడం లేదు నాకు కూడా ట్యాబ్లెట్ వేసుకో గంటలో తగ్గిపోతుంది నిజంగా తగ్గుతుంది నిజంగానే గంటలో తగ్గిపోతుంది అవునా నిజమా అట్లనే కొంచెం మొత్తం బాడీ పెయిన్స్ ఉన్నాయి అసలు హెడేక్ వస్తుంది వాటికి కూడా ట్యాబ్లెట్ వేసుకో బాడీ పెయిన్స్ కొంచెం జలుబు దగ్గు బాగా ఎక్కువ వాటికి కూడా ట్యాబ్లెట్ రెండు వేసుకో తగ్గిపోతుంది 1 అవర్లో తగ్గిపోతుంది నిజంగా తగ్గుతాయన్నా మాకు నమ్మకం లేదు దొరా. కొంచెం ఆగండి, మీరు కూడా ఇలానే ఓవర్ ద కౌంటర్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారా మీ ఆరోగ్య సమస్యల కోసం? సో మీరు మోషన్స్ అని ట్యాబ్లెట్స్, అలాగనే నొప్పులకు అని కొన్ని ట్యాబ్లెట్స్, అలాగే సర్ది దగ్గు అని చెప్పేసి కొన్ని ట్యాబ్లెట్స్. సో ఇలాగ మీరు ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం వల్ల అవి ఉన్న సమస్యలు తగ్గకపోగా పెద్ద సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది ఎలాగో చెప్తాము. సో చాలా మంది లూజ్ మోషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి చాలా మంది లోపరమైడ్ అనే ట్యాబ్లెట్, అది మనకి ఎల్డోపర్ అని, లోప్రెక్సిన్ అని, అదే ఇమోడియం అనే ఒక బ్రాండ్ నేమ్ లో మనకి వస్తుంటుంది. సో ఇది ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ప్రతి లూజ్ మోషన్ కి ఇది తీసుకోవడం వల్ల, అంటే ఒక్కో లూజ్ మోషన్ అంటే మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, వేరే కారణాల వల్ల రావచ్చు. ఇన్ఫెక్షన్ తో వచ్చిన లూజ్ మోషన్ అనేది మనకి జిగటగా బంకగా రావడం, అలాగనే ఆ మోషన్ వాసన రావడం లాంటివి జరుగుతుంటుంది. సో అలాంటి టైంలో ఇది తీసుకోవడం వల్ల మనకి సమస్యనే తగ్గకపోగా, ఆ ఇన్ఫెక్షన్ తగ్గకపోగా మనకి కడుపు నొప్పి ఎక్కువ కావడం, అలాగే వాంతులు రావడం, కడుపుబ్బడం లాంటివి కూడా సమస్యలు వస్తుంటాయి. సో కాబట్టి మీరు ఓవర్ ద కౌంటర్ వెళ్ళేసి లూజ్ మోషన్ కి ఈ టాబ్లెట్స్ అనే ప్రతి లూజ్ మోషన్ కి టాబ్లెట్ అనేది తీసుకోవద్దు. అలాగనే పెయిన్ కిల్లర్లు, సో చిన్న నొప్పి కూడా వెళ్ళి పెయిన్ కిల్లర్ తీసుకోవడం, విపరీతంగా వాడడం, సో ఇలా చేయడం వల్ల అది కిడ్నీ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఒక్కోసారి కిడ్నీ ఫెయిల్యూర్ అయి డయాలసిస్ వరకు కూడా వెళ్తుంది. అలాగనే ఈ పెయిన్ కిల్లర్లు అనేవి మన పేగులో అల్సర్స్ ఏర్పడి పేగులకి రంధ్రాలు ఏర్పడుతుంటాయి. సో అలాంటి టైంలో ఎమర్జెన్సీగా సర్జరీలు కూడా అవసరం పడుతుంటాయి. సో ఇప్పుడున్న కాలం అంటే వానాకాలం కాబట్టి ఇప్పుడు మనకి సర్ది దగ్గు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ సర్ది దగ్గు వచ్చినప్పుడు సాధారణంగా మనకి ఈ జలుబు లాంటివి ఒక వారం రోజుల నుండి మనకి ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత తగ్గిపోతుంటాయి. సో ఇలాంటి టైంలో మనకి ఏదైనా వీక్నెస్ ఉన్నప్పుడు మనము ఎక్కువ ఇమ్యూనిటీ పెంచుకునే విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం, అలాగే మనకి వీక్నెస్ ఉంటే ఓఆర్ఎస్ వాటర్లో కలుపుకొని తాగడం, లేదా కోకోనట్ వాటర్ తీసుకోవడం. సో ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో అలానే మనకి కొంతమంది ఎక్కువ జ్వరం రావడం, సో తినలేని టైంలో వాళ్ళు దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ తగిన పరీక్షలు చేయించుకొని దాని తగ్గ మందులు వాడుకోవడం అనేది చాలా బెటర్. సో అలా కాకుండా మనము విపరీతంగా ఈ సర్ది దగ్గుకి స్టిరాయిడ్స్ కానీ లేదా యాంటీబయాటిక్ కానీ విచ్చలవిడిగా వాడడం వల్ల దానికి మనకి ఈ సమస్య అనేది, చిన్న సమస్య జలుబు అనే చిన్న సమస్య అనేది అది పెద్దగా అయిపోయి రెస్పిరేటరీ అంటే శ్వాస సంబంధ సమస్యలు రావడం, లేదా వేరే ఇష్యూ రావడం, సో విపరీతమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏమైనా ఎక్కువ సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకొని మందులు వాడండి. ఇలా ఓవర్ ద కౌంటర్ దొరుకుతుందని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మీరు మెడిసిన్ తీసుకోవద్దు. స్టే సేఫ్. థ్యాంక్ యూ.